సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాము. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నాము. ఖైరతాబాద్ ఎందుకు వచ్చామంటే ఈ సమయంలో అందరికీ తెలిసే ఉంటుంది, ఖైరతాబాద్ గణేష్. ఈ ఖైరతాబాద్ గణేష్ వచ్చి దాదాపు 69 సంవత్సరాలు పైబడిన ఆ విశిష్టత కలిగిన ఈ విగ్రహం దగ్గరికి మళ్ళీ వచ్చాము. ఈ విగ్రహం పనులు ఎంతవరకు వచ్చాయి, అదేవిధంగా మనం రీసెంట్గా చాలా గొడవలు అయినాయి. ఇక్కడ ఉన్న కార్యనిర్వాహక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా కొంతమందికి గొడవలు అయితే చిన్న చిన్నగా క్లాషెస్ వచ్చాయి. ఎందుకు ఆ క్లాషెస్ వచ్చాయి అనే దాని మీద పూర్తి వివరణ ఈరోజు మనతో వచ్చరికి ఇక్కడ చైర్మన్ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ దగ్గరుండి చూసుకుంటున్నారో ఆ చైర్మన్ ఉన్నారు, ఖైరతాబాద్ గణేష్ చైర్మన్. అదేవిధంగా ఈసారి గణేష్ ఎన్ని అడుగులు పెంచారు అనే ఆ పూర్తి వివరాలు కూడా అతను తెలుసుకుందాం. సో మన పక్కనే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను, దేవుని ఆశీర్వాదంతో బాగానే ఉన్నామన్నా. పనులు ఎంతవరకు వచ్చాయన్న? చూడండి, మనకు ఇంకొక ఈ రోజు తీసుకుంటే 18 రోజుల సమయం ఉన్నది. మేము అనుకుంటున్నాం ఇంకొక 3 to 4 డేస్లో ఈ మట్టి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ కావాలి. అదే దీంతో పాటు ఏంటంటే మనకు పెయింటర్స్ అనేది వచ్చేస్తారు. రేపు మార్నింగ్ మచిలీపట్నము అక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లలో ఆ డిస్ట్రిక్ట్ నుంచి భీమేష్ అనే కళాకారుడు, గొల్లపాలెం అనే విలేజ్ నుంచి వాళ్ళు వస్తారు. దాదాపు 20-25 మంది కళాకారులు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వినాయకుని వెనుకున్న బిల్డింగ్లు వేస్తారు. తర్వాత ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న విగ్రహాలు మొదట వేసేస్తారన్నమాట. మీ దాని తర్వాత ఏంటంటే కంటిన్యూ పనులు అనేది నడుస్తాయి అన్నమాట. సో దాదాపు ఒక 20 మంది పైన వచ్చి కళాకారులు చేసే అవకాశం ఉంది. మళ్ళీ వీళ్ళ పనులు కూడా మీరు చూసితే మ్యాక్సిమం పని అయిపోయింది. నాకు తెలిసి ఇంకో 10-15% ఉంటుంది. అది కూడా ఇంకొక 3-4 డేస్లో కంప్లీట్ కావాలని మా టార్గెట్ పెట్టాము. ఇంకో 20 తారీఖు వరకు 80% కంప్లీట్ కావాలని మా ఆలోచన అనమాట. ఒకటన్నా, ఈ పార్టీ కల్లా ప్రతి సంవత్సరం అయిపోయేది, మ్యాక్సిమం అయిపోయి అందరూ చాలా మంది దర్శకులు కూడా వచ్చి చూసుకుంటా వెళ్ళిపోయేదా ఉన్నారు. మీ హయాంలో మీరు చేస్తుండగా ఎంత లీడ్ ప్రాసెస్ జరుగుతుంది అనే కొన్ని ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి, మీరేం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మేము చిన్నప్పటి నుంచి 1954లో శంకరయ్య గారు, మా పెద్దనాన్న గారు ఒక అడుగుతో మొదలుపెట్టారు. దాని తర్వాత ఆయన సోదరుడు అనేది సుదర్శన్ గారు, మా నాన్నగారు మీరు చూడొచ్చు, ఆయన 2021 వరకు ఆయన అండర్లోనే మేము అందరం వర్క్ చేశాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే కొంతమంది బస్తీ పెద్దలు మేము కూడా చేయాలనుకుంటారు. కానీ దీనికి ఏంటంటే బస్తీ పెద్దలు కొంతమంది ఉన్నారు, 10 మంది అట్లా ఉన్నారు. అయితే దీనిలో ఏంటంటే దీనిలో 24 గంటల నుండి పనిచేయాలి. అట్లా చేస్తేనే ఇంత పెద్ద వ్యవస్థ అనేది రెడీ అవుతుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మేము కొన్ని విషయాలలో వాళ్ళకు మేము వద్దని చెప్పాము. దానివల్ల కొన్ని చిన్న లేట్ అయ్యాయి. మొత్తానికైతే కళాకారులను ఎక్కువ పెట్టి మనం ఇన్ టైంలో రెడీ చేసామన్నమాట. మేము ఒకటే చెప్తా ఉన్నాం అనమాట, ఎవరు ఒక 2-3 మాట్లాడినంత మాత్రాన కాదు. ఏమన్నా మేము మా మంచి చాలా మంది మాట్లాడారు, 2-3 కాదు, చాలా మంది మాట్లాడారు. కాదండి, మీరంటే మీ ఛానల్లో మీరు ఎవరో మరి మాకు కూడా మీరు ఒకసారి చూపిస్తే మేము కూడా సంతోషపడతాము. మా గురించి మంచి ఏమైనా తప్పులుంటే సరి చూసుకుంటాము. మరి మాకు మీ ఛానల్లో వచ్చిన వాళ్ళకు కూడా కింద కామెంట్స్ చేసాము, మేము అది కూడా చూసాము. మేము చాలా బాధపడ్డప్పుడు అరే మాకు అనవసరంగా అన్నప్పుడు మా వాళ్ళే కొంతమంది చూసి ఏమన్నారంటే లేదు మీకు కింద కామెంట్స్ వరకు పబ్లిక్ అయితే అందరికీ తెలుసు 69 సంవత్సరాలు చేస్తున్నామని చెప్పి ఎవరికి తెలిసినా తెలియకుండా దేవునికి తెలుసు. కాబట్టి ఆ దేవుడు 100% మేము ధర్మం రక్షిత అనే వర్డ్ ఉంటుంది. మేము ధర్మం చేస్తే దేవుడు 100% మా మీద ఉంటుంది. అనవసరంగా కూడా బురద జల్లాలనుకుంటారు వాళ్ళు, రైట్ చేసే వాళ్ళు కూడా ఏం వాళ్ళు కూడా మార్పు వచ్చి దేవుని దగ్గర ఖచ్చితంగా దేవునికి పార్టిసిపేట్ చేస్తారు. 101% నేను దేవుని ముందర నిల్చొని చెప్తున్నాను అనమాట. 100% మేము ధర్మంగా 8 సంవత్సరాలు మా నాన్న చేశాడు, 69 సంవత్సరం నేను చేశాను. ఆయన అయిపోయిన తర్వాత 69 సంవత్సరాలు వద్దరు కలిసి చేశారు. 69, 70 సంవత్సరాలు నేను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాను. 100% మేము రైడ్గా చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి ధర్మంగా చేస్తున్నాం అనమాట. దీంట్లో లొసుగులు ఉన్నాయి, డబ్బులు కూడా సైడ్ చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు పెద్ద ఎత్తున మీ మీద ఉన్నాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, మా నాన్న ఆ రోజు కూడా చెప్పాను, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకు ఎవరి మీద ఆశ లేదు.
మా పేరు మీద కూడా ప్రాపర్టీస్ ఏం లేవు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తారో వాళ్ళు ఏం పని చేస్తారు మీరు అది అనుకోండి. ఇప్పుడు మా మీద ఎవరైతే ఆరోపణ చేస్తారో ఆ సబ్జెక్ట్ అయిపోయింది, మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏం పని చేస్తారు? ఆ పుట్టినప్పుడు మా పెద్దనాన్న ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య 70 ఏళ్ళ కింద వెనుకకున్న బిల్డింగ్ కట్టించిండు ఆయన. ఆ టైంలో అనుకుంటే మాకు 5 అంతస్తులు బిల్డింగ్ కట్టేది ఉండే. వాళ్ళందరూ నిజాయితీ పరులు. నేను విషయం వస్తే సంవత్సరం పొడుగున్న వినాయకుని పేరు మీద సేవ చేస్తాము. 20 సంవత్సరాలు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ చేస్తున్నాము. నవరాత్రులు చేస్తాం, దేవి నవరాత్రులు ప్రతిరోజు అన్నదానం చేస్తాము. మన బతుకమ్మ పండుగ చేస్తాము. మళ్ళీ ఎక్కడ దేశంలో ఎక్కడ డిజాస్టర్ వస్తే లాస్ట్ మూలుగు వస్తే అక్కడ పోయి సేవ చేస్తాము. హోలీ పండుగ చేస్తాము, శివరాత్రి పండుగ చేస్తాం, సీతారామ కళ్యాణ్ సంవత్సరం పొడుగున వినాయకుని పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తాం. నేనేమన్నా నేను ఒక్కోళ్ళిద్దరు కాదు, సంవత్సరం పొడుగున నీ నంబర్ ఇవ్వండి, మేము సంవత్సరం పొడుగున మేము చేసే కార్యక్రమాలు చూపిస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం వాళ్ళకి బాధ అవుతుంది. ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు లేని బాధ ఈ సంవత్సరమే బాధ అవుతుంది. దేవుడు మా ఎంబడును కాబట్టి మేమే ఆర్గనైజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేను ఒక్క నిమిషం వచ్చి నేను పోతా అంటే కాదు, 24 గంటలు ఖచ్చితంగా పొద్దున్న నుంచి రాత్రి వరకు మానిటరింగ్ చేస్తేనే ఇది పెద్ద ఉత్సవాలు అవుతాయి. ప్రతి ఒక్కరు 11 రోజులు వినాయకుని చూడాలంటే మా 5 నెలల శ్రమ మా కుటుంబం మొత్తం పడాలి. 5 నెలలు అనమాట. ఎప్పుడైతే మే 31 నిర్జల ఏకాదశి స్టార్ట్ అయిందనుకో, వినాయక చవితి అయిపోయిన తర్వాత 15 రోజులు గ్యాప్ ఉంటుంది. 15 రోజుల తర్వాత నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అయిపోయిన తర్వాత 10 days వరకు మాకు దీని మీద పని ఉంటుంది. వేరే ఏ పని చేయడానికి కూడా ఉండదు అవకాశం మాకు. అట్లా ఉంటుంది అనమాట. అది ఏంటంటే ప్రాక్టికల్గా మనం దగ్గర ఉండే వాళ్ళకి తెలుసు కాబట్టి బస్తీ మొత్తం మాయంబడి ఉంది. ఇప్పుడు 100 మందిలో 10 మంది అపోజిట్ మాట్లాడారు, మీరంటా ఉన్నారు. 1,00,000 మంది మాయంబడి ఉన్నారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఇంత రైట్ ఉన్నామంటే, ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే మేము రైట్ ఉన్నామని మేము అనుకుంటాం అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే వాళ్ళు ఎవరైతే అడిగారో వాళ్ళకు కూడా మేము అకౌంట్ చెప్తా ఉన్నాం అనమాట. అయినా ఎవరైందండి వచ్చి 24 గంటలు మా ఎంబడి కూర్చుంటే అయిపోతుంది కదా. అప్పుడు మేము ఎట్లా కూర్చుంటాము, మేము ఎంత పని చేస్తాం, వాళ్ళు కూడా పని చేస్తే అయిపోతుంది. అన్నీ తెలిసిపోతాయి కదా, ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని అన్నీ జరిగిపోతుంది. మనం ఎక్కడో కూర్చొని ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, నువ్వు చాలా కరప్టెడ్ అంటే నేను ఎట్లయితే, నువ్వు మస్తు పైసలు వస్తున్నావు టీవీని పెట్టుకుని అని చెప్తే ఎట్లయితే చెప్పు. మిమ్మల్ని నా నోరు ఉందని నేను అనకూడదు కానీ నువ్వు మస్తు బయట ఏడబడితే వసూలు చేస్తున్నా అట్లా కాదు. ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరు చూడాలండి, తెలుసుకోవాలి. 10 మంది 20 మందిని అడగాలి. 20 మందిని అడిగిన తర్వాత తెలుసుకోవాలి. దేవుడు అండి 70 సంవత్సరాలు ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా దేవుతుంది అయితే అది దేవుని ఒక ఆశీర్వాదం, మా పైన ఉన్న ఆశీర్వాదం. ఆ విషయంలో ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఎవరైనా ఇప్పుడు నాకు ప్రింట్ ఎలక్ట్రానిక్ ఇప్పుడు యూట్యూబర్సే కొంతమంది అడుగుతాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ 20 సంవత్సరాల నుంచి మేము ఏ విధంగా ఉంటాం. ఇక్కడ 100 రోజులు ప్రతిరోజు భోజన కార్యక్రమం అవుతాయి. టిఫిన్ కానీ 4 లక్షలు అవుతాయి. టిఫిన్ భోజనాలు కలిపి 4 లక్షలు అవుతాయి. ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అలా వేరే వాళ్ళ గురించి మాట్లాడదు కానీ. సో ఇక్కడ మేము దాదాపు ప్రతిరోజు 100-150 మందికి టిఫిన్ భోజనము ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. వంటలోకి 1,50,000 ఇస్తున్నాం మేము. తెలియదు, వాళ్ళకి తెలియకుండా వేరే తొక్కలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం అన్నిటికీ క్లారిఫికేషన్ కోసం మేము కూడా ఏంటంటే 70 సంవత్సరాలలో ఇయని క్లారిఫికేషన్ ఈ సంవత్సరం అందరికీ ఇవ్వదలుచుకున్నాం. మాకు కూడా ఏంటంటే మేము ఇప్పుడు నేను తప్పు చేస్తున్నప్పుడే నేను రైట్ అని నిరూపించుకోవాలి కదా. అంటే మీ ఒక్క ఛానల్ వాడు మిగతా అందరూ తెలుసు కాబట్టి ఎవరు అడగలేదు కాబట్టి మీకు క్లుప్తంగా చెప్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెన్సీ చూపిస్తాము ఖచ్చితంగా. అందరూ ఎండ్ ఆఫ్ ది డే గణేష్ చవితి తర్వాత నేను అందరూ వాళ్ళతో మాట్లాడతాను ఈ సంవత్సరం. ఎందుకంటే మేము 70 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. మా శంకరయ్య గారు నిజాయితీ పగే చేశారు. ఆయన పెద్ద బిల్డింగ్ కట్టారు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనే చేశారు. దాని తర్వాత నేను చేస్తూ ఉన్నాను. నేను ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఇదే. కేవలం మీ కుటుంబ సభ్యులు మాత్రమే చేయాలి, ఇంకెవరు చేయడానికి వీలేదు దీన్ని. అంటే మీరు ఇప్పుడు ఈయన ఉన్నాడు నా ఎంబ డ్రైవర్ ఉంటాడు, దోస్తు డ్రైవరు ఉన్నాడు, ఆయన కూడా ఉన్నాడు. మా కుటుంబ సభ్యులు ఏంటంటే ఇప్పుడు ఒక గుడి ఉంటుందండి. గుడి ఎవరు చేస్తారంటే కొత్త వాళ్ళు ఎందుకు వస్తారు, వాళ్ళు ఎవరు చేస్తారు వాళ్ళే చేస్తారు కదా. నిన్ను రావద్దంటే నువ్వు బాధపడాలి, నువ్వు రాకు నువ్వు పోవంటే నువ్వు బాధపడాలి. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సరే 11 రోజులలో మా కుటుంబం చేసినప్పుడు మా కుటుంబ సభ్యులు ఏంటన్నా ఫోటో కనబడుతుందా? మీరు ఈ దీని గురించి ఇన్ఫర్మేషన్ నాకు మొత్తం తెలుసు కాబట్టి నన్ను అడుగుతున్నారు. మేము కాకుండా వేరే వాళ్ళు కూడా ఇస్తారు. ప్రతి పేపర్లలో వాళ్ళు ఎవరైతే అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఫోటోలే వస్తాయి పేపర్లో, మా ఫోటోలు ఏం రావు. ఎందుకు అంటే వాళ్ళు ముందుంటారు, మేము ఈ పనులలో బిజీ ఉంటాం. ఈడ ఒకేసారి ఆగి కూర్చొనికి ఉండదు కాబట్టి అందరు వస్తారు. ప్రతి ఒక్కరు నిమజ్జనం రోజు చూడండి, ఒక 20 సంవత్సరాల వీడియోస్ చూడండి. వినాయకుని ముందు నిలిచినట్టు ఎవరు ఉంటారు, మేము ఎక్కడ ఉంటామనే చూడండి. వినాయకుని తీసుకుపోతారు అందరూ, వస్తువులు అందరూ. ఎందుకంటే ఇది ఖైరతాబాద్లో పుట్టిన ప్రతి ఒక్కడు వినాయకుడు. ఒక 10 మంది తప్పు అన్నంత మాత్రాన తప్పు కాదండి. మీరు వేరే నేను కొన్ని ఫోటోస్ చూపిస్తాను, ఒక 10 మంది ఉండడం కాదు, మేము పిలిస్తే 200 మంది వస్తారు. అందరు సపోర్టింగ్. ఎందుకంటే వాళ్ళు మా కోసం వస్తారు, మమ్మల్ని చూసి రావట్లేదు, దేవుని చూసి వస్తున్నారు. అట్లా కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము అన్నం ఒక బాధ అనిపిస్తుంది అనమాట. అంతే. ఎవరి మీద కోపం ఎందుకు ఉంటుందండి? మీరు ఎవరి మీద ఏం కోపం ఉండదు, ఎందుకంటే దైవ కార్యక్రమం చేస్తున్నాము. ఎవరి మీద కోపాన్ని కాదు. ఇంకా 10 మంది సేవ వచ్చి ఇస్తే మీరు వచ్చే 11 రోజులు ఎంతమంది వస్తారంటే ఒక 100 మంది పనిచేసినా సరిపోరు, అంత పని ఉంటుంది అనమాట. కాబట్టి అందరినీ మేము ఏమిటాము హడావిడిలో ఎవరితో మేము కోపంగా మాట్లాడుతాము కానీ 99% ఎవరితో కోపంగా మాట్లాడము. చిన్న చిన్న సమస్యలు అనేది ప్రతి వ్యవస్థలో ఉంటాయి.
అందరినీ కలుపుకోవడం. ఎందుకంటే ఇది ఒక పేరు ప్రపంచం లెవెల్లో గణేశుడు అంటే ప్రపంచం లెవెల్లో పేరు వచ్చింది కాబట్టి అందరినీ కలుపుకోవాలని చూస్తాము. నేను మీరు ఇంటికాడ ఉంటే ఇంటికాడికి వచ్చి పిలుచుకురాలేను కదా, నువ్వు వచ్చి కూర్చుని వెళ్ళిపోని అనలేను కదా. సో కాబట్టి చిన్న చిన్న సమస్యలు అన్నిట్లో ఉంటాయి వ్యవస్థలో, అందరిని సర్దుకొని మనం ఓవరాల్ ఎండ్ ఆఫ్ ది డే దేవుని కోసం చేస్తూ ఉన్నాము. దేవుని కోసం మాట్లాడండి, దేవుని కోసం ఆన్సర్ ఓకే, ఈ 2 సంవత్సరాల విగ్రహం పెడుతున్నారు అంటే ఇన్ని అడుగులు విగ్రహం 70 పెడుతున్నారు. అడుగులు అనుకుంటున్నాము. 70 అడుగుల విగ్రహము, దాదాపు 70 సంవత్సరాలు, 70 అడుగులు, 14 చేతులు, 7 సర్పాలు, 7 తలకాయలతో 70 సంవత్సరాలు 70 అడుగుల వినాయకుడు మనం తయారు చేయబోతా ఉన్నాము. ఇంకొక 3-4 రోజులు పనులు కంప్లీట్ అయితే పెయింట్ పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఎప్పటికల్లా మాకు ఈ ఖైరతాబాద్ గణేష్ మాకు చూపిస్తారు. మన గణేశుడు కాదు మన గణేశుడు మనందరూ ఖైరతాబాద్ మన గణేశుడు 2-3 రోజులు వినాయక చవితి 2-3 రోజుల ముందు రెడీ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయిపోతుంది కూడా. సో ఓవరాల్గా మీ మీద బ్యాడ్గా మాట్లాడి మీ మీద కొంచెం దుష్ప్రచారం చేసే వాళ్ళకి మీరు ఒక మాటలో ఒక చెప్పాలంటే ఏం చెప్తారు? అందరు అన్నదమ్ములే అండి, అందరు క్లారిఫికేషన్ చేస్తాం. ఈ సంవత్సరం తర్వాత వాళ్ళే హ్యాపీగా రైట్ అని చెప్తారు, హ్యాపీగా ఉంటారు. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు మన ఫ్యామిలీ ఖైరతాబాద్ ఉన్నారు, మీరు కావచ్చు. ఎందుకంటే ఒక చేతిని ఎప్పుడు సపోర్ట్ కాదు, ఇంకో చేతిని సపోర్ట్ అయ్యే విధంగా అందరు సహకరిస్తేనే ఇంత పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఈ వినాయక చవితిలో ఆడుతూ పాడుతూ అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్తారు. థ్యాంక్ యూ అండి. సో చూసాం కదా, ఖైరతాబాద్ గణేష్ ఎవరైతే ఇక్కడ ప్రధాన కార్యదర్శి ఆయన మొత్తం చూసుకుంటాం. ఆయన మీద కొంతకాలంగా బ్యాడ్గా చాలామంది ఆరోపణలు చేయడం అయితే జరిగింది. అయినా సరే ఆయన అన్ని ఒడిదుడుకులు తట్టుకొని నిలబడి ఇప్పుడైతే ప్రస్తుతం మ్యాక్సిమం ఈ పూర్తి దశలో ఉన్నది వెనక మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ గణేష్ని. సో వినాయకుడి పండుగ 2 రోజుల ముందుగా మీకు గణేష్ అనేది మీకు అందజేస్తాము, ఎవరైతే భక్తులందరికీ అందజేస్తామని ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ దగ్గర పరిస్థితి ఇది. కెమెరామెన్ ముఖేష్తో గోపి, రెడ్ టీవీ, హైదరాబాద్.